అయ్యా మాది చెరుకూరు. నేను కూలి పని చేసుకునేవాడిని. మా ఊరు పిట్టుకులాడి 10 లక్షల దాకా కానుకుండు. ఆ డబ్బులు నేను కట్టినాను. వాళ్ళు లేదా అంటారా అండి ఇదేం చేసుకుంటారని నేను కట్టినాను. తర్వాత పోయిన మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చిన 2 నెలలు పెట్టిన ఇంటికాడ 2 నెలలు పెట్టినాను. 2 నెలలు పెట్టిన తర్వాత మనకి తర కాదు అది మానుకో పోయిన కాడికి పోయింది. మేము కూలి నెలలు సంపాదించి కట్టేస్తాము. డబ్బులు కట్టినాం కదా మేము ఎట్టా కూలి చేసుకొని ఆ బాకీ తీరుతాము. ఈ తర కాదయ్యా మాయాలో కూలి పని చేసుకోవాలా ఉంటే నువ్వు మళ్ళీ పోయి నేర్చుకొని ఏదో ఒకటి దారి తీసుకోయా అని చెప్పి మళ్ళీ పంపించినాను. హైదరాబాద్ పంపిస్తే మళ్ళీ బాకీ చేసిండు. 1,50,000 బాకీ చేస్తే మళ్ళీ కట్టినాను. ఇనా చేతికి వచ్చిండు. ఈ ఇనా చేతికి పోయిన ఇనా చేతికి వచ్చిండు. వచ్చి మరుసటి రోజే నేను కందుకూరు దాకా వదిలిపెట్టమని వదిలిపెట్టినాను. 500 ఏమంటే 1000 రూపాయలు ఇచ్చిన దూరభారం పోతుందని. అయ్యా ఇంతవరకు 18 నెలలు అయింది ఆగపడలేదయ్యా. ఎవరన్నా ఏడన్నా ఆగపడితే తెలియపరచండి అయ్యా. క్షేమంగా మీకు తగిన బహుమతి నేను ఇస్తాను. ఇబ్బంది ఏమీ లేదు. వాళ్ళ అమ్మ మంచాన పడింది ఈడుకుండా. మా కాపనే గుల్ల అయిపోయిందయ్యా. ప్రతి ఒక్కరికి దండవాలు వందనములయ్యా. క్షమించి మా ఊళ్ళో ఎక్కడున్నా సరే ఆనుమాలు తెలపండి. ఎక్కడున్నా నేను వస్తాను. అది